మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవుడు నడిపించేటప్పుడు మనము అడగకుండానే వస్తాయా, లేకపోతే మనం అడిగితేనే వస్తాయి అంటే వాక్యంలో దేవుడు సెలవిచ్చాడు. ఏమని? మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన యెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన యెడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరు వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. తల్లి గర్భంలో రూపొందక ముందే తన ప్రణాళిక చొప్పున మన గురించి ఏర్పాటు చేసిన దేవుడు చాలా విషయాల్లో తన ప్రణాళిక చొప్పున నడిపిస్తూ ఉంటాడు. అయితే చాలా సందర్భాల్లో మనం దేవుని సన్నిధిలో మొరపెట్టవలసిన విషయాలు ఉంటాయి. కాబట్టి అడుగు ప్రతివానికి దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. కాబట్టి మరి అనేక విషయాల్లో మనం లోకంలో మరి సమస్యల్లోనూ లేకపోతే ఇబ్బందుల్లోనూ శోధనలో ఉన్నప్పుడు మరి దేవుని అడుగుతాం. దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పక మన యొక్క విన్నపాన్ని ఆలకిస్తాడు. దేవుని యందు విశ్వాసము కలిగి దేవుని క్రియలు పొందుతూ చాలా విషయాల్లో మనం పొందలేకపోయామనో ఆలస్యం అవుతుందనో సందర్భాలు వచ్చినప్పుడు మనము అడిగిన విషయం గురించి ఒకసారి యోచించాలి. మనం అడిగిన దానికి దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఎందుకు తప్పిపోతాడు? కానీ అడిగిన విషయంలో ఎక్కడో మరి లోపం ఉంది, ఎక్కడో పొరపాటు ఉంది, ఎక్కడో దేవునికి అనుకూలమైనది కాకపోయి ఉండొచ్చు. అది ఏ రీతిగా ఉంటుందో చూద్దాం. దేవుడు తన స్వరూపములో మానవుని లోకంలోకి పంపించి సర్వలోకమునే ఏలుటకు కానీ అనుభవించుటకు కానీ సమస్తమనిచ్చి దేవుని నీతిమత్వం మీద జీవించిన వారికి తన స్వాస్థ్యం ఇవ్వడానికి దేవుడు ఈ లోకాన్ని ఏర్పాటు చేశాడు. ఈ లోకము ఈ రీతిగా నడవాలంటే పంచభూతాలు చాలా ముఖ్యమైనవి. పంచభూతాలంటే ఈ లోకం ఉన్నంత కాలము నశించినవి. అవి ఏంటవి? 1 భూమి, 2 ఆకాశము, 3 గాలి, 4 అగ్ని, 5 నీరు. ఇవి ఉన్నంత కాలము సృష్టి కూడా నడిపించబడుతుంది. అట్లాంటి 5 విషయాల్లో కూడా మనిషి యొక్క ప్రార్థనతో సృష్టి కూడా ఆగిపోయిన సంఘటనలు మనం చూద్దాం. ముందుగా భూమి గురించి చూస్తే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే పౌలు శీలను బంధించారు. వారు ప్రార్థన చేయగా మరి భూమి కంపించినది, బంధకాలు సంఖ్యలు విడిపోయినవి, తలుపులు కూడా పడిపోయినవి. అంటే భూమి కూడా కదిలి కంపించి చెరసాల యొక్క గుమ్మాలు పడిపోయే రీతిగా, వారికి వేసిన సంఖ్యలు విడిపోయే రీతిగా, తలుపులు తెలుసుకునే రీతిగా భూమి కంపించిందంటే దీనివలన వారు చేసిన ప్రార్థన. వారు భూమిని కంపించమనలే, వారిని ఆ రీతిగా బంధించినందుకు ఎడతెగక చేస్తున్న ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినప్పుడు, మానవుని యొక్క ప్రార్థన విన్నపము దేవుని సన్నిధికి చేరినప్పుడు తన ఆధీనములో ఉన్న భూమిని కూడా కంపింపజేసే రీతిగా దేవుడు నడిపించాడు. తర్వాత మనం చూస్తే నీరు చాలా ప్రాముఖ్యమైనది. నీరు లేని మనుషులు జీవించలేరు, ఈ లోకంలో జీవం ఉండదు. మరి ముందుగా కూడా మనం ఆదికాండం చూస్తే మరి జలములు పైన దేవుని ఆత్మ అల్లాడుచున్నది, జలములను విశాలపరిచాడని మనం విన్నాం. అటువంటి నీరు కూడా మరి మానవుని యొక్క విన్నపు ప్రార్థనతో వర్షముగా కురిపించినది, కానీ వర్షం ఆగిపోయిన సంఘటన మనం చూస్తే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం ఏలియా ప్రవక్త అహబ్ రాజు దగ్గరికి వచ్చి మరి 3 సంవత్సరాల వరకు వర్షం రాదని ప్రవచనం చెప్పాడు. ఆ రాజ్యంలో పరిస్థితులను బట్టి, అహబు చేస్తున్న అకృత్యాలను బట్టి దేవుని యొక్క ఉగ్రత ఉన్నప్పుడు 3 సంవత్సరాలు కూడా వర్షం రాదు. కాబట్టి ఈ విషయం చూసుకోమని చెప్పాడు. ఎందుకని? దేవునికి విరుద్ధంగా చేస్తున్న క్రియల నుంచి వారు మరి అటువంటి శాపగ్రస్తమైన పరిస్థితి వచ్చినప్పుడన్నా మార్పు చెందాలో లేకపోతే మార్పు దిశగా పోవాలను మరి ఒక్కొక్కసారి మనుషులకు కూడా అటువంటి కష్టతరమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే మనం చేస్తున్న క్రియలు
అనుకూలంగా మనకు ఉన్నట్లు కనిపించినను అనేక విషయాల్లో అది మరి చాలామందికి ఇబ్బందికరంగా శోధనల పరిస్థితులు వస్తున్న క్రియలలో చాలామంది గ్రహించరు స్వార్థంతో. మరి అటువంటి అప్పుడు మరి దేవుని ఉగ్రత వచ్చినప్పుడు ఏలియా ప్రవచించాడు 3 సంవత్సరాలు రాదని. తర్వాత దేవుడు తిరిగి మళ్ళీ ఆజ్ఞించేప్పుడు రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 41వ వచనంలో చూస్తే, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా కర్మేలు పర్వతం మీద ముఖము దాచుకొని ఏలియా విస్తారమైన వర్షం వచ్చే రీతిగా ప్రార్థన చేసి తన శిష్యుడికి చెప్తున్నాడు, మేఘం వస్తుంది చూడమని. విస్తారమైన వర్షం కురిసింది. అంటే వర్షమును నీళ్లను మరి దేవుని అధీనములోను తప్ప ఏ మనిషి అధీనములు ఉండవు. మానవుడు చేస్తున్న ప్రార్థనలో, విశ్వాసులు చేస్తున్న ప్రార్థనలో, నీతిమత్వం కలిగి చేసిన ప్రార్థన విన్నపాలు మరి సృష్టి యావత్తును నడిపించే గొప్ప నీటిని కూడా మరి రప్పించడం, ఆగిపోవడం చేయగలిగిన గొప్ప కార్యాన్ని మనం చూసాం. అదే రీతిగా అగ్ని విషయంలో చూస్తే రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో చూస్తే అహబు దగ్గర ఉన్న అనేక మంది మరి బయలు ప్రవక్తల విషయంలో ఏలియా గద్దిస్తూ, నీ దగ్గర ఉన్న మరి ప్రవక్తలు చేస్తున్న ప్రవచనాలు మంచివి కాదు, దీన్ని బట్టి నువ్వు అనేకమైన దుర్మార్గపు క్రియలు చేస్తున్నావు. నాబోతు యొక్క పొలంను కూడా తీసుకున్నాడు. యెజెబెల్ యొక్క సంరక్షణలో అనేక మంది బయలు ప్రవక్తలు అనేక మంది దుర్మార్గపు క్రియలు చేస్తున్నప్పుడు ఏలియా సవాలు విసురుతాడు, మీ అందరూ వచ్చి మీ దేవుని ఆరాధించండి, మా దేవుడిని ఆరాధిస్తాము. దేవునికి బలిగా అర్పించినది ఏ దేవుడైతే దాన్ని తీసుకుంటాడో అది నిజమైన దేవుడని చెప్పిన ఆ సందర్భంలో మరి ఏలియా బలిపీఠం కట్టి దాని కింద నీళ్లు పోసి మరి ఒక ఎద్దును మాంసం తుణుకులుగా చేసి దేవుని ప్రార్థిస్తాడు. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనంలో మనం చూస్తే ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీయుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములని నీవు సెలవు చేత చేసివనియు ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి తట్టుకు తిరగ చేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించము. ఈలాగున ప్రార్థన చేయుచుండగా ఆకాశం నుండి అగ్ని దిగి ఆ దహన బలిని, ఆ బలిపీఠాన్ని, ఆ యొక్క ఎద్దు మాంసాన్ని అన్నిటిని కూడా రాళ్లను సైతం బుగ్గిగా చేసినంత గొప్పగా మరి అగ్ని అక్కడికి వచ్చిందంటే మరి ఏలి యొక్క ప్రార్థన సృష్టిని యావత్తును కూడా నడిపించే కార్యంలో అగ్నికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అటువంటి అగ్ని కూడా మానవుని ప్రార్థనతో మరి దిగివచ్చి ఆ కార్యం చేయటం అంటే మనిషి యొక్క ప్రార్థన విన్నపము దేవుని సన్నిధికి చేరినప్పుడు దేవుడు మరి అడుగుడు ఇవ్వబడను. అది దేవుని కార్యము ఏ రీతిగా ఉండదు చూడబడదాం. మరి ఇంకొకటి మనం చూస్తే సూర్యచంద్ర నక్షత్రాలు, ఆకాశంలో మనం ఉండే సూర్యచంద్ర నక్షత్రాలు చూస్తాం కదా, అవి ఉన్నంతకాలం మాత్రమే ఇక్కడ జీవులు జీవించగలుగుతారు. ఎందుకని పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు మరియు వెలుగునిస్తాయని దేవుడు వాక్యంలో చెప్పబడింది. ఇటువంటి సూర్యుడు చంద్రులు ఆగిపోతే సృష్టి నడుస్తుందా? ఒకరోజు ఉండాలంటే పొద్దున ఉదయం నుంచి సాయంత్రం వరకు 12 గంటలు, లేకపోతే ఆ చక్ర భ్రమణం ఆ రీతిగా ఉంటే మాత్రమే జరుగుతుంది. అటువంటి సూర్యచంద్రుల్ని కూడా ఆపగలిగిన ప్రార్థన విన్నపము మనుషులకు దేవుడిచ్చాడు. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చూస్తే యెహోషువ అమోరీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు అమోరీయులతో యుద్ధం చేయడం, వారిని జయించడం సామాన్యమైన విషయం కాదు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఆ యుద్ధంలో గెలవాలంటే ఆ సమయం సరిపోదు. ఎందుకని వారికి ఉన్న సైన్యాన్ని అన్నింటిని సంహరించాలంటే అటువంటి సమయంలో మరి రాత్రి అయిపోతే తర్వాత అపజయం పొందుతామనో, సూర్యుని వెలుగులో ఉన్నప్పుడు మాత్రమే చేయగలమనే అటువంటి కార్యం జరపాలి. కాబట్టి యెహోషువ ఎంతగానో యోచించి మరి ఏ మానవుడు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు మరి అడగనిది జరగనిది గొప్ప కార్యం జరిగింది. అది మరి సైంటిస్టులు కూడా నిర్ధారిస్తున్నారు. అయితే ఏంటది? సూర్యచంద్ర నక్షత్రానికి కొంత సమయము నిలిచే రీతిగా మరి దేవుణ్ణి అడిగాడు. అది సాధ్యమేనా? ఆగిపోతే ఏముంది, సృష్టి మొత్తం ఆగిపోతుంది. కానీ ఆగిపోయింది. యెహోషువ ప్రార్థన బట్టి సూర్యచంద్ర నక్షత్రాలు మరి కొంత సమయం వరకు ఆగిపోయినప్పుడు ఆ యుద్ధంలో యెహోషువ జయాన్ని పొందాడు. నరుని యొక్క ప్రార్థనను విని మరి ఒక దినమెల్లా కూడా సూర్యచంద్రులను ఆపగలిగిన గొప్ప ప్రార్థన విన్నపము దేవుని సన్నిధికి చేరి దేవుని అనుజ్ఞతో ఆపగలిగిన గొప్ప మహిమ కార్యము మానవుని ప్రార్థనలతో మరి జయించబడింది. మరి గాలిని కూడా మానవులు అనుకున్న రీతిగా స్తంభింప చేసి గొప్ప క్రియను మనము
నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. ఇశ్రాయేలు వెళ్ళటానికి సముద్రాన్ని మరి ఆరిన నేలగా చేయాలంటే బలమైన గాలి చేత, మరి గాలే కదా తుఫాన్లు వచ్చినప్పుడు మరి ఉధృతమైన గాలితో ఆ నీళ్ళన్నీ కూడా ఒక పక్కకు తోసుకుని వెళ్ళిపోవడం, లేకపోతే మరి ఆ పర్వలు తొక్కుతూ రావడానికి గాలే చాలా ముఖ్యం. అటువంటి గాలిని మరి మానవుని యొక్క ప్రార్థనతో దేవుడు అక్కడ మరి ఆ బలమైన గాలి ఎప్పుడైతే వచ్చిందో ఆ సముద్రం నీళ్లు తొలగిపోయి ఆరిన నేల రాగలిగింది. అంటే గాలిని కూడా మరి శాసించగలిగే గాలిని కూడా తన యొక్క క్రియను చేయటానికి దేవుని యొక్క మహత్య కార్యము అక్కడ జరపబడింది. కాబట్టి సృష్టి యావత్తు కూడా నడిపింపబడే పంచభూతాలనే ఈ 5 కూడా మరి దేవుని అధీనంలో తప్ప ఏ మనిషి అధీనంలో ఉండదు. అటువంటి దేవుని అధీనంలో ఉన్న వాటిని కూడా ప్రార్థనతో మరి మనిషి వాటిని తను చేయవలసిన కార్యానికి నడిపించే రీతిగా దేవుడు తన యొక్క మహిమ కార్యాన్ని చూపించినప్పుడు మానవ యొక్క ప్రార్థన ఎందుకు దేవుడు అంగీకరించాడు? దావీదు విషయంలో మనం చాలా విషయాలు ఉన్నాయి. మరి ఎంతో మరి బైబిల్ గ్రంథంలోని చాలా గొప్ప వ్యక్తిగా, దేవుని హృదయానుసారుడుగా, మరి నీ యందు నేను నా యందు నీవు నిలుచునని దేవుడు వాగ్దానం చేసిన దావీదు విషయంలో కూడా మరి దావీదు చేసిన ప్రార్థనలు మరి అనేక విజయాలు మనం చూసాం. కానీ 2 సందర్భాలలో దావీదు ప్రార్థన కూడా దేవుడు అంగీకరించాలి. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము మనం చూస్తే, దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నికలే అయిన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండను. 7వ దినమున బిడ్డ చావగా దావీదు ప్రార్థన మరి నేలపై పరుండి ఎంతగానో దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టిన ప్రతి విషయంలో దావీదుని దేవుడు దీవిస్తూ వచ్చాడు, కరుణిస్తూ వచ్చాడు. దావీదు ప్రార్థన ఆ రీతిగా ఉంది. ఇక్కడ చేసే ప్రార్థన విషయంలో ఎందుకని దేవుని యొక్క కృప పొందలేకపోయాడు? మన యొక్క ప్రార్థనలు విన్నపాలు ఎందుకని మనము పొందలేకపోతున్నామనే దానికి ఇది సాదృశ్యం. దావీదు మరి బెత్షెబాకు పుట్టిన బిడ్డ విషయంలో మరి ఆమెకి జబ్బు చేసినప్పుడు ప్రార్థన చేశాడు. బెత్షెబా ఎవరు? ఊరియా భార్య. మరి ఊరియా భార్య అయినప్పుడు దావీదు తన దగ్గర సైనికుడిగా ఉన్న ఊరియా యొక్క భార్యను మరి ఆయన యుద్ధ సమయంలో ఉన్నప్పుడు ఆమెతో చేసిన వ్యభిచార కార్యంలో పుట్టిన బిడ్డను ఊరియా చనిపోయిన తర్వాత తీసుకొచ్చిన, మరి అంతకుముందు మరి ఆమె ఊరియా భార్యగా ఉన్నప్పుడు ఆమెతో చేసిన క్రియ వలన వచ్చిన బిడ్డ విషయంలో దావీదు ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు. అంటే మోషే ధర్మశాస్త్రానుసారము పెనిమిటి చనిపోతే భార్య మరొక వివాహం చేసుకోవచ్చు, అంతకుముందు మాత్రం ఎటువంటి కార్యం చేయకూడదు. కానీ ఇక్కడ ఆమె పెనిమిటి బ్రతికి ఉండగానే దావీదు చేసిన కార్యము వలన పుట్టిన బిడ్డ మరి అస్వస్థత గురైనప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. ఎంతగా మొరపెట్టాడు? మరి ఆ రాత్రి అంతా ఏమి తీసుకోకుండా, ఎవరు చెప్పినా వినకుండా నేలపైన పరుండి దేవునికి అనేక రీతిలుగా ప్రార్థన చేశాడు. చాలా గొప్ప ప్రార్థన దేవుని సన్నిధిలో పొందుతాను అనుకున్నాడు. కానీ ఆ బిడ్డ మరి 7వ దినం చావగా అని విన్నాం. అంటే ఎంత గొప్ప ప్రార్థన చేసినా, ఎంత గొప్ప విన్నపం చేసినా, ఎంతగా నువ్వు దేవుని ఆరాధిస్తూ ఉండి దేవుని నడిచిన నువ్వు చేసిన క్రియ ఏంటి? నీవు చేసిన క్రియ, నువ్వు అడిగిన క్రియ నెరవేర్చబడితే దుర్మార్గానికి దేవుడు సాయం చేస్తాడా? ఒక పాప కార్యము ద్వారా వచ్చిన ఒక బిడ్డ విషయంలో నువ్వు ఎంతగా దేవుని ప్రాధేయపడినా అది దేవుని సమ్మతమవుతుందా? అంటే మనము తలంచినది, మనం చేయవలసిన క్రియ అది ఎంత నీతిమత్వం కలిగి ఉంది, లేదా దాంట్లో ఎంత నీతిమత్వం కలిగిందో గ్రహించకుండా మనం ఆ క్రియ, లేకపోతే మనకి ఇక్కడ విజయం రావాలి, లేకపోతే మనకి ఈ పదవి రావాలనో, లేకపోతే మనకి ప్రమోషన్ రావాలనో ప్రయత్నం చేస్తూ అడుగుతావు. నీకన్నా ముందు ఉండొచ్చు, లేకపోతే నువ్వు వెనకబడి ఉండొచ్చు, లేకపోతే నీకు అది అర్హత లేనప్పుడు నువ్వు ఎంతగా ప్రార్థన చేసి నా ప్రార్థన దేవుడు వింటలేదంటే వస్తుందా? లేకపోతే నువ్వు మోసకరమైన రీతిగా నువ్వు వ్యాపారం చేస్తూ నా వ్యాపారం అభివృద్ధి చెందాలి అని దేవుని ఎన్నో రీతిలుగా మొక్కుకున్నాను, దేవుని ఎన్నో రీతిలుగా ఆరాధిస్తున్నాను, అనేక కార్యాలు చేస్తున్నానంటే అది నువ్వు పొందుతావా? లేకపోతే నీవు నీ గృహంలో మరి నీ యొక్క బిడ్డలను సక్రమైన రీతిలో పెంచకుండా వారు అనేక రీతులుగా చెడు మరి వ్యసనాలతో ఉన్నప్పుడు వారి విషయంలో గొప్ప కార్యాలు చేయమని, వారిని గొప్పగా అభివృద్ధి చేయమని ఆ రీతిగా నువ్వు చేస్తున్న ప్రార్థన దేవునికి అంగీకారమా?
నువ్వు చేస్తున్న క్రియలు లేకపోతే నీ బిడ్డలు చేస్తున్న క్రియలు మరి దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఉన్నప్పుడు వారిని ఏ రీతిగా దేవుడు దీవించమని అడుగుతావు? ఏ రీతిగా నీ యొక్క మరి ప్రార్థన దేవుడు ఆలకించి నెరవేర్పు జరుగుతుంది? మరి అటువంటి ప్రార్థన దేవునికి అంగీకారం కానప్పుడు నువ్వు ఎన్ని రీతిలుగా ప్రార్థన చేసినా, నువ్వు ఎన్ని రీతిలుగా దేవుని అడిగినా అది జరగకపోవచ్చు. అది జరుగుతుందని మనం ఏ రీతిగా అనుకుంటాము? దేవుని నీతిని అనుసారం లేని ప్రార్థన దావీదు సైతము మరి అంతగా చేసిన ఆ యొక్క ప్రార్థనలో విజయాన్ని పొందలేకపోయాడు. అంతేకాదు తన యొక్క కుమారుడైన అబ్షాలోము విషయంలో కూడా దావీదు ఎంతగానో ప్రాధేయపడ్డాడు. అబ్షాలోము ముందుగా తన యొక్క చెల్లెలైన తామారు విషయంలో తన సహోదరుడు సమానమైన అమ్నోను ఆమెను మరి కూడినప్పుడు ఆ విషయంలో పగా ప్రతీకారంతో అతన్ని చంపి మరి దావీదు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దావీదు అబ్షాలోము పైన ప్రేమతో ఉన్న విషయాన్ని తెలుసుకొని రాజ్యాన్ని రప్పించిన దావీదు దగ్గరికి చేర్చుకోలేకపోయాడు. ఎందుకని అబ్షాలోము చేసిన క్రియ మంచిది కాదు. కానీ తన చెల్లికి జరిగిన అవమానానికి ప్రతీకారం చేర్చుకున్నా అనుకున్నాడు. కానీ ఆ యొక్క దుర్మార్గపు క్రియలలో అతను మరింత దుర్మార్గుడు అయిపోయాడు. బెత్షెబ విషయంలో దావీదు చేసిన క్రియను గురించి నాతాను ద్వారా దేవుడు సందేశం పంపిస్తాడు. నువ్వు ఈ విషయంలో రాజుపై కాపాడాల్సిన వాడు నువ్వే చేసావు కాబట్టి నీ యొక్క గృహంలోనే నీ యొక్క మనుషుల ద్వారానే ఇటువంటి భయంకరమైన కార్యాన్ని నువ్వు చూసి తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. దావీదు, నీకు ఇన్ని రీతిలుగా దీవించి ఇచ్చాను, కానీ నువ్వు యొక్క క్రియ ఏమైపోతుంది అనుకున్నావు? ఇది చేస్తే ఎవరో అడ్డుకోలేనుకున్నావు. కానీ అటువంటి శాపగ్రస్తమైన విషయాన్ని చూస్తూ ఉన్నప్పుడు అబ్షాలోము మరి దావీదు తిరుగుబాటు చేసినప్పుడు అబ్షాలోము వెంట ఉన్న వారందరినీ సంతృప్తిపరచడానికి దావీదు ఉపపత్నులను కూడా యొక్క దుర్మార్గ క్రియను చేసిన అబ్షాలోము విషయంలో దావీదు అయినను మన్నించో క్షమించో అంటే మనం చాలాసార్లు విన్నాం కదా. మరి క్రైస్తవులకు ఉండవలసిన లక్షణం ఏంటి? క్షమ. ఏ తప్పు చేసినా ఎదురుని క్షమించాలి, లేకపోతే ఆదరించాలి, ప్రేమించాలి, మంచిదే. అంటే అన్ని తప్పిదాలను కూడా కప్పిపెట్టాలని కాదు, ఆ తప్పిదాన్ని మనం ఒప్పుదంగా చేయమని కాదు, లేదా ఆ తప్పిదం అది కాదని కాదు. కానీ వారు దాని నుంచి మరి తెలుసుకొని వారు పశ్చాత్తాపం పొందుతాం, లేదా అటువంటి విషయంలో మేము చేశామని అన్నప్పుడు క్షమించవచ్చు. కానీ ఆ తప్పిదాన్ని ఒప్పుదంగా చేసే ఒక క్షమ నిజమైన క్షమ కాదు. మరి అబ్షాలోము ఆ రీతిగా చేసిన క్రియను దావీదు కొడుకేలే అనుకుంటే అది నిజమైన మరి క్షమాపణ కాదు. నిజమైన క్షమ ఎప్పుడుంటుంది? ఆ అవతల మనుషులు ఆ విషయం తెలుసుకొని లేకపోతే మరొకసారి చేయని రీతిగా వారు ఉండే రీతిగా మనం చేసినప్పుడు మాత్రమే క్షమించడం అంటే. అంతేగాని ఆ తప్పిదాన్ని ఒప్పిదంగా చేయట్లేదు, దాన్ని మర్చిపోయే రీతిగా చేస్తే అది మనం క్షమించినట్టు రీతి కాదు, ఆ తప్పిదాన్ని మనం ప్రోత్సహించే రీతిగా మనం ఒక తప్పిదం చేస్తున్నట్టు లెక్కే. కాబట్టి మరి అబ్షాలోము ఆ రీతిగా చేసిన క్రియను అంతగా దావీదు పట్ల తిరుగుబాటును కూడా మరచి తన సైనికులతో చెప్తాడు. తన సైనికులు అబ్షాలోముతో యుద్ధం చేస్తుంటే మీరు ఎవరినైనా చంపండి, అబ్షాలోమును మాత్రం చంపొద్దు. ఇది మంచి మాటేనా? ఇది మంచి కార్యమేనా? మంచి విషయమేనా? మనము మరి ఇంత నీతిమత్వంతో చేసినప్పుడు మరి దుర్మార్గుడిగా అయిన వ్యక్తి విషయంలో సరైన రీతిగా గుణపాఠం చెప్పవలసిన సమయంలో నువ్వు అతన్ని మాత్రం విడిచేసి మరి వేరే వాళ్ళని చంపమంటే వారు మరి ప్రమేయం లేని వాళ్ళు చాలామంది కూడా శిక్ష పొందే రీతిగా వస్తుంది. అంటే అది నీతి కార్యం అవుతుందా? అది స్వార్థంతో కూడింది అవుతుంది. నీ కుమారుడు కాబట్టి నువ్వు వాడి తప్పిదాన్ని కూడా కప్పిపెట్టాలనుకునే ప్రయత్నంలో మరి ఆ అబ్షాలోము విషయంలో దావీదు చేసిన ప్రార్థన, దావీదు చేసిన విన్నపము మరి దేవుని సన్నిధికి చేరిందా? దేవుడు అబ్షాలోమును కాపాడంటే వీళ్ళు చంపకపోయినను మరి వెళుతూ ఒక కంచరగాడితో మీద వెళుతున్నప్పుడు మస్తక వృక్షం పైన వేలాడుతున్నప్పుడు మరి అతను సైనికులే ఇంక ఇతను బతకడం కష్టమని చంపేశారు. మరి దావీదు అప్పుడు ఎంతగానో ఏడ్చాడు. బెత్షెబ కుమార్తె విషయంలో చనిపోయినప్పుడు వెంటనే తర్వాత అన్ని స్నానం చేసేసి దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చున్నాడు. కానీ అబ్షాలోము చనిపోయినప్పుడు దావీదు బహుగా ఏడ్చాడు, బహుగా మరి దేవుని మొరపెట్టాడు. అయ్యా అబ్షాలోమా, నువ్వు చనిపోయావా? నువ్వు ఈ రీతిగా చనిపోయావు, నీ బదులు నేను చనిపోయిన పోదని ఎంతగానో ఏడ్స్తూ మరి అన్న విషయాలు మనం చూస్తే ఎందుకు దావీదు అంతగా మరి ఏడ్చాడంటే అబ్షాలోము అన్ని విషయాలు తెలిసి దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేసినప్పుడు దేవుని సన్నిధికి చేరాడు. దావీదు విశ్వాసం ఏంటి? దేవుని సన్నిధికి చేరగలిగిన విశ్వాసము నీతిమత్వం ఉంది. కానీ అబ్షాలోముకి అటువంటి క్రియలు లేవు. కాబట్టి అక్కడ రక్షింపబడితే మార్పు చెందుతాడని ఆశపడి ఉండొచ్చు. అబ్షాలోము అటువంటి దుర్మార్గపు క్రియ నుంచి బయటకు వస్తే మార్పు చెంది దేవుని సన్నిధికి రావాలని కోరుకున్నాడేమో. అందుకని అబ్షాలోము బ్రతికుండాలనుకున్నాడు. కానీ అనేక సైన్యము మరి అబ్షాలోముతో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంతమంది వెళ్ళి చేసి యుద్ధము అబ్షాలోమునే మరి కాపాడమనే యొక్క క్రియ ఆలోచన సరైనదా? మరి అటువంటి క్రియ ఆలోచన సరైనది లేనప్పుడు దేవుని సన్నిధిలో మొరపెడితే నెరవేర్పు జరుగుతుందా? దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు నెరవేర్పు జరగాలంటే మన యొక్క క్రియ ఆలోచన
యథార్థమైనది నీతిమత్వం కలిగి ఉండాలి. మనం ఏది చేసినా దేవుడు అంగీకరిస్తాడు. లేదా మన స్వార్థంతో మన కొడుకుని కాపాడాలనుకున్న, లేదా ఇంకోటి మనం చేయాలనుకున్న క్రియలు ఎంతోమందికి అది దుష్కార్యముగా, ఎంతోమందికి అది దుర్మార్గంగా ఉన్నప్పుడు ఆ కార్యము, ఆ క్రియ నెరవేరదు. కాబట్టి అటువంటి ప్రార్థన మరి నెరవేర్చబడదు. అయితే అడుగుడు ఇయ్యబడని దేవుడు అన్నాడు, కానీ ఏ ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడని కాదు. సృష్టి యావత్తును కూడా నిర్బంధించగలిగిన మరి పంచభూతాలను అన్నిటినీ కూడా మరి మనిషి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు. చివరిగా మనం చూస్తే మనిషి యొక్క ప్రాణాన్ని కూడా ప్రార్థన ద్వారా పొందిన ఒక సంఘటనతో మనము ఈ వాక్యాన్ని ముగిద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తే, జబదే కుమారులైన యాకోబును యోహానును ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోరుచున్నావని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నాను వారిని అడిగాను. వారు, మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగుతున్న గిన్నెలు త్రాగుటైనను, నేను పొందుతున్న బాప్తిసము పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడగగా, జబదే కుమారులు యేసుప్రభుకి సోదర సమానులు. యేసుప్రభు వచ్చి అడుగుతారు, మేము కుడివైపున ఒకడు నీ ఎడమవైపున కూర్చోవచ్చా? నేను త్రాగినది, నేను చేయగలిగినది మీరు చేయలేరు. శిలువ యాగము గురించి అటువంటి క్రియలు మీరు చేయగలిగినప్పుడు మీరు అడగవచ్చు, లేకపోతే అటువంటి అర్హత పొందేవాళ్ళు అవుతారు. మేము త్రాగుతాం చేస్తాం అంటే మానవుల్లాగా యోచించి మాట్లాడుతున్న మూర్ఖత్వాన్ని బట్టి దేవుడు చెప్తున్నాడు, అది నా అవసరం లేదు, తండ్రి వశం ఉందని. అంటే మీరు మీ అర్హతను కొంచెము ఉన్న మరి ఆ రిలేషన్ బట్టో మరి కొన్ని అవకాశాన్ని బట్టో అడుగుతాం, కానీ అది మన అర్హత అనర్హత దాన్ని ఎవరికైతే దేవుడి చిత్తము నెరవేర్చబడింది వారికి దక్కుతుంది. అటువంటి విషయాల్లో కూడా మనం అడిగి, లేదా అటువంటి విషయాలు ఎదురు చూసి, అటువంటి విషయాలు ప్రార్థించి, మాకు జరగట్లేదు, మాకు దక్కట్లేదు, మాకు కావాల్సిన వాళ్ళే మాకు చేయవలసిన సాయం చేయట్లేదు, అయితే వారు మమ్మల్ని ఆదరించట్లేదు, వారిని మమ్మల్ని లెక్కించట్లేదు అనే రీతిగా సంభాషణ చేయటము, మాకు నీ కుడి పక్కన ఎడం పక్కన స్థలం ఇవ్వు, అది నా అవసరం లేదు దేవుడు చెప్పాడు. అంటే నేను చేస్తున్న క్రియలను మీరు చేయగలరా? నా కుడి పక్కన ఎడం పక్కన అంటే వాళ్ళు మామూలుగా అనుకుని నువ్వు త్రాగలిని త్రాగుతామన్నారు, కానీ మరి ఆయన బలియాగాన్ని చేయటకి వీళ్ళందరూ సంసిద్ధులా కాదు. కాబట్టి మనం అడిగే విషయంలో, మనం పొందవలసిన విషయంలో అనేకమైన క్రియలను పరిగణనలు తీసుకొని దేవుని యొక్క కృప ఉంటుంది. అటువంటిప్పుడు మనం పొందలేమనుకుని మనం ఎంతగానో మరి యోచిస్తాము, పొందలేకపోతున్నామని మరి ఎంతగానో బాధపడతాం, వ్యసనపడతాం, కానీ అది మన అర్హతో లేకపోతే మనకు నిర్ణయించిందో కాదో తెలియక ఉన్నప్పుడు మన యొక్క క్రియలు జరగవు. అయితే దేవుడు అడిగినది ప్రతి కూడా ఇస్తాడంటే, పంచభూతాలను సైతం ఆధీనంలోకి తెచ్చుకోగలిగిన మనిషికి ఎందుకని దేవుడు ఇవ్వలేకపోతున్నాడు? ఎందుకని మన క్రియలు జరగలేకపోతున్నాయి? లాజరు విషయంలో మనం చూస్తే, యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, లాజరు మృతి చెందినప్పుడు మరియ మార్తలు మరి యేసుప్రభుని అక్కడ సమీపంగా ఉన్నని పిలిస్తే, ఆయన యేసుప్రభు వస్తే మరి ఆ వ్యాధి నుంచి రక్షిస్తాడని ఎదురు చూశారు. మరి ఆయనకు ముందుగా కబురు చేశారు. యేసుప్రభు రాలేకపోయాడు. సరే, ఆయన చనిపోయిన 4 దినాలకు వచ్చినప్పుడు మరి ఆయన చూసి వాళ్ళు అంటారు, నీవు ముందుగా వచ్చుంటే మా యొక్క తమ్ముడు బ్రతికేవాడని. అయితే దేవుడు ఎప్పుడు ఏం చెప్తున్నాడు? ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, దేవుని మహిమపరచుటకు వచ్చినదని. అంటే 4 రోజులు కూడా మృతి చెందిన వ్యక్తి విషయంలో వారు ఏమని తలంచారు? దేవుడు మాతో కూడా ఉంటే మా తమ్ముడు బ్రతికేవాడు. మరి అటువంటి అవకాశం లేకుండా అయిపోయిందని మరి మా తండ్రి మరియ కూడా దేవుని సన్నిధిలో మొరపెడుతుంది, నీవు వచ్చి ఉంటే. అంటే దేవుడు ఇప్పుడు కొన్ని సమయం మించిపోయింది లేదు, ఈ కార్యం జరిగిపోయింది, నీకు వ్యతిరేకంగా జరిగింది, లేకపోతే మీరు అనుకున్నట్టు జరగలేదు, నేను మీ దగ్గర లేదనుకుంటున్నారు, కానీ మరి ఏ సమయంనైనాను మిమ్మల్ని కాపాడగలిగిన వాడు ఉన్నానని లాజరుని మరి ఆ 4వ దినమును కూడా రాయిని తీసివేసి బ్రతికించిన దేవుడు మరణం నుంచి కూడా మరి మనిషిని బ్రతికించుకోగలిగిన విన్నపము, ప్రార్థన దేవుని అడిగినప్పుడు పొందగలిగిన గొప్ప కార్యం మనం చూసాం. సమస్తమును ఆయన ఆధీనం ఉన్న దేవుడు చనిపోకముందైనా దేవుని యొక్క గొప్ప క్రియను చూపించగలిగాడు. పంచభూతాలనే మనిషి యొక్క ప్రార్థనతో కాదు, చనిపోయిన వ్యక్తికి మరణాన్నించి కూడా తిరిగి 4వ రోజున మరి జీవాన్ని ఇచ్చిన దేవుడు నీ యొక్క ప్రార్థన ఎందుకు అంగీకరించాడు? నీ యొక్క విన్నపాన్ని ఎందుకు దేవుడు నెరవేర్చడు? నీ యొక్క విశ్వాసాన్ని బట్టి నీ యొక్క క్రియలు మరి దేవుని సన్నిధికి అనుకూలంగా ఉన్నప్పుడు నీ యొక్క ప్రార్థన, నీ యొక్క విన్నపము, నువ్వు అడిగేది దేవునికి చిత్తానుసారమైనది ఉండాలి. అంటే దేవునికి నీతి నియమత్వాన్ని బట్టి మనం అడిగిన ప్రతి విషయము కూడా మరి అడుగుడు ఇయ్యబడను. కాబట్టి అటువంటి వాగ్దానము దేవుడు మనకిస్తున్నాడు. అటువంటి వాగ్దానంతో ఈరోజు మనల్ని దేవుడు నడిపిస్తున్నాడు. నువ్వు అడిగే క్రియ, నువ్వు ఎదురు చూసే క్రియ, నువ్వు ఎదురు చూసే విషయము, నువ్వు మరి సమస్య, వ్యాధి ఏదైనాను దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు నీకు ఇవ్వబడుతుంది. అయితే ఆ విషయంలో నీతిమత్వం కలిగి ఉన్నామా? అది దేవునికి అనుకూలమా? అది దేవుని చిత్తానుసారమైనదా? అది గ్రహించవాలి. చనిపోయిన లాజరు సైతం 4 రోజుల తర్వాత బ్రతికింపబడ్డాడు.
మరి నీ యొక్క కార్యం దానికన్నా గొప్పదా? నీ యొక్క సమస్య దానికన్నా గొప్పదా? నీవు ఈరోజు తలంచున్న కార్యము దేవుడు నెరవేర్చుకు సిద్ధముగా ఉన్నాడు. నీ యొక్క ఆలోచన, నీ యొక్క క్రియ దేవుడు ఎందుకు చేయట్లేదు అనుకున్నావు, కానీ దాని సరైన సిద్ధపాటులో లేదేమో. నీ యొక్క ఆలోచన, నీ యొక్క క్రియ, నీ యొక్క విశ్వాసము, లేకపోతే నువ్వు తలంచిన కార్యము దేవునికి చిత్తానికి వ్యతిరేకమైన దిశగా, దేవుని నీతిమత్తానికి వ్యతిరేకమైన ఉన్నప్పుడు జరగదు. అడుగుడి మీకు ఇవ్వబడును. దేవుని వాగ్దానం నెరవేర్చే రీతిగా ఆయన విశ్వాసులుగా మనం ఉందాం. మన గృహములో, మన విషయములో దేవుని నుంచి పొందగలిగిన గొప్ప కార్యాలు, పొందుటకున్న ఆటంకాలు, అడ్డంకులు ఏది ఉన్నాయో అవన్నీ కూడా తీసివేసి నీతిమత్వంతో దేవుని యొక్క బిడ్డలుగా జీవించుటకు, దేవుని యొక్క కృపను పొందుటకు, దేవుని యొక్క గొప్ప కార్యాలు అంటే మహిమ కార్యాలు చేయుటకు నిన్ను ఆయన బిడ్డలుగా ఎంచుకున్నాడు. కాబట్టి విశ్వాసులారా, ఆ రీతిగా మన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరముగల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షకొందనాలు తండ్రి. నీవు మేము అడిగినది ఇస్తానన్నావు. మా జీవితంలో అనేక విషయాలు మేము పొందలేకున్నాం, అయితే పొందుకుని మరి నీ యందు కృతజ్ఞత చెల్లించుకున్నాము. కానీ పొందలేని విషయాల్లో ఏదైతే నీ సన్నిధికి వ్యతిరేకమైందో అది మా నుంచి మార్పుతో, మరి మేము సరైన అవగాహనతో సరైన రీతిగా పొందుటకు మమ్మల్ని సిద్ధం చేయం. నీవు వాగ్దానం ఇచ్చిన రీతిగా అడుగుడు ఇవ్వబడినన్నావు తండ్రి. ఆ వాగ్దానం నెరవేర్పు మాలో నీ మహిమ కార్యం చూపించము. మేము అర్హులుగా, మీ నీతిమత్వం కలిగి నీ సన్నిధి నుంచి పొందే బిడ్డలుగా మా జీవితాలను ఆ రీతిగా నడిపించమని నీ కృపలో భద్రపరిచి, నీ యొక్క బిడ్డలుగా, నీ యొక్క విశ్వాసకమైన క్రియలలో నీ మహిమ కార్యం చేయగలిగిన గొప్ప బిడ్డలుగా నడిపించమని క్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదను, పరలోక ప్రార్థన నేర్పుమయా. పరముడ నిన్ను ప్రణుతించెదను, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోడ్చి. శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. శిరమును